ఇరాన్ అమెరికా పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. హెర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తోన్న నౌకలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హెర్ముజ్ జలసంధిని దాటే నౌకల్లో భారతీయులను నియమించుకోవద్దని షిప్ యజమానులను ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా తదుపరి హెచ్చరికలు భద్రతాపరమైన అమల్లో ఉంటాయని, భద్రతాపరమైన సూచనలను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని షిప్పింగ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. నౌకాయానానికి సంబంధించిన అంతర్జాతీయ నియమావళిని ఖచ్చితంగా పాటించాలని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన వివరాలను షేర్ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో మారుతోన్న పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, భారత నావికుల భద్రతకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇటీవలి యుఏఈ జెండాతో ఉన్న 2 నౌకలపై ఐఆర్జీసీ దాడి చేయడంతో భారత సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పారు. ఆ 2 నౌకలు నావిగేషన్ హెచ్చరికలను విస్మరించడంతోనే వాటిపై దాడి చేసినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జిఎఫ్ఎస్ గెలాక్సీపై జరిగిన దాడిలో భారత మెరైన్ ఇంజనీర్ హేరం కర్మర్కర్ గల్లంతయ్యారు. అతన్ని కాపాడేందుకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే అతడు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఇవే కాకుండా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పారు. ఈ దాడులను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. ఇరాన్ ఉప దౌత్యవేత్తకు సమన్లు అందజేసింది. భారత నావికుల భద్రతకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హెర్ముజ్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని అమెరికా, ఇరాన్లకు భారత్ సూచించింది. ఈ క్రమంలోనే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు హెర్ముజ్ జలసంధిని దాటే నౌకల్లో భారతీయులను నియమించవద్దని షిప్ యజమానులను ఆదేశించింది.